మనతో చర్చలో ఉన్నారు. ముందుగా సుబ్బారావు గారితో మాట్లాడదాం. సుబ్బారావు గారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన ఈ అఫిడవిట్ ద్వారా మనకేం అర్థమవుతోంది? మనకి కాదు, మొత్తం ప్రపంచానికి. ఒకటండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున, విచారణ సంస్థల తరఫున క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 173 సబ్ క్లాస్ 8 ప్రకారం పునర్విచారణ జరిపి వాస్తవాలు అనేకమైన అంశాలు వెలుగులో వచ్చిన అంశాలని ఈ రోజున సుప్రీంకోర్టులో ఎఫిడవిట్ రూపేణా దాఖలు చేయడం జరిగింది. దాన్ని చూస్తే, ఆ ఎఫిడవిట్ని చూస్తే, వివేకానందరెడ్డి మర్డర్ కేసులో ముద్దాయిల్ని లేకుంటే విచారణ చేసేటువంటి, నిష్పక్షపాతంగా విచారణ నిర్వహించేటువంటి రామ్ సింగ్ లాంటి వాళ్ళని ముందుకు వెళ్లకుండా అడ్డుకట్ట వేయటానికి జరిగిన ప్రయత్నం ఇది ఒకటి ఇలా కనపడతా ఉంది. రెండోది, సునీతారెడ్డి గారు కూడా ఆమె అలుపెరగని పోరాటం, అది మామూలుగా అధికారులు కలవటం కానివ్వండి, లేకుంటే న్యాయ పోరాటం కానివ్వండి, అలుపెరగిన పోరాటం చేస్తూ ఉంది. ఎక్కడ లోపాలున్నా కానీ సత్వరం వాళ్ళని పట్టుకోవడానికి కావాల్సిన ఆధారాలను కూడా సమకూరుస్తూ ఉంది. కాబట్టి వీళ్ళిద్దరిని గనక ఏమో భర్తని భయపెడితే వీళ్ళు ఆ దూకుడుతనం, ఆ ఒత్తిడి, ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి ఆ దిశలో ఆలోచిస్తారు. వివేకానందరెడ్డి మర్డర్ కేసులో ప్రధాన ముద్దాయిలు తప్పించుకోవచ్చని వేసిన ఒక కుట్రపూరిత ఆలోచనలాగా చాలా స్పష్టంగా ఎవరికైనా అర్థమవుతుంది. అంతేకాకుండా దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే, గతంలో మనం ఏబిఎన్లో అనేక సార్లు చర్చలు వేసుకున్నప్పుడు వ్యవస్థలని నిర్వీర్యం చేసి, వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ గత ప్రభుత్వం మరి ప్రతిపక్ష పార్టీల మీద, ప్రత్యర్థుల మీద, ప్రశ్నించే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడుతుందని చెప్పాం. కరెక్ట్గా ఈ రోజున అదే ఈ కేసులో స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఏదైతే పిఏగా ఉన్నటువంటి ఎంఈ కృష్ణారెడ్డి, ఎవరైతే వివేకానందరెడ్డి గారికి పిఏగా ఉన్నారో, ఆయన్ని ప్రోత్సహించి ఆయన్ని థర్డ్ డిగ్రీ మెథడ్స్ ఉపయోగించినట్టు, ఆయన్నేమో వైఎస్ఆర్సీపీ నాయకుల మీద తప్పుడు సాక్ష్యం చెప్పి వాళ్లే ఈ హత్యకు కారణమని చెప్పేసి బలవంతంగా స్టేట్మెంట్లు నమోదు చేసుకున్నారు అని చెప్పేసి, వాళ్ళ మీద సాక్ష్యం చెప్పమని ఒత్తిడి తీసుకొచ్చారని చెప్పేసి చెప్పారు. నిజంగా థర్డ్ డిగ్రీ మెథడ్స్ ఉపయోగిస్తే ఆ రోజున వాళ్ళకి సపోర్టుగా ఉన్నటువంటి పార్టీ అధికారంలో ఉంది, వైఎస్ఆర్సీపీఏ. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్వేచ్ఛగా వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళిపోయి థర్డ్ డిగ్రీ మెథడ్స్ ఎక్కడైతే ఉపయోగించారో దానికి సంబంధించినటువంటి గాయాల సర్టిఫికేట్ని తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. మరి ఎందుకు తీసుకోవాలా? ఇక్కడ ఒకటి. రెండోది, ఎవరైతే ఏఎస్ఐగా ఉన్నాడో రామకృష్ణారెడ్డి కానీ, అలానే రిటైర్డ్ ఎడిషనల్ ఎస్పీగా ఉన్నటువంటి రాజేశ్వర్ రెడ్డి కానీ, వీళ్ళిద్దరూ కూడా ఎవరైతే ఈ కేసు విచారణ చేస్తూ ఉన్నాడో ఆయన రాజుగారు, జి రాజు, ఆయన దీన్ని ఫాల్స్ కేసు కింద రెఫర్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఆయన్ని ఈ ఇద్దరు పోలీస్ అధికారులు అవినాష్ రెడ్డి ఇంటికి తీసుకువెళ్ళిపోయి అక్కడ మేము చెప్పినట్టు చేయండి అని బెదిరించి ఒక భయానక వాతావరణాన్ని సృష్టించారు అని ఆయనే చెప్పాడు. అంటే విచారణాధికారులు నిష్పక్షపాతంగా చేసినా కానీ వాళ్ళని పక్కన మార్గం పట్టించడానికి ఏ విధంగా ఆనాడు ప్రభుత్వం, ఆనాడు పాలకులు ఏ విధంగా వేధింపులకు గురి చేశారు అనేది ఈ కేసులో స్పష్టంగా మనకు కనబడతా ఉంది. రెండోది, ఎంఈ కృష్ణారెడ్డి గురించి చెప్పుకోవాలండి. ముందు అసలు వివేకానందరెడ్డి గారిని మర్డర్ చేసినప్పుడు, అక్కడ రక్తాలు కడిగేసినప్పుడు, కొట్లకు కట్లు వేసినప్పుడు అన్నీ కృష్ణారెడ్డికి తెలుసు. అప్పుడు శంకరయ్య ఎక్కడ ఉన్నాడు? శంకరయ్యకి నువ్వేమని ఫిర్యాదు ఇచ్చావు? అది అనుమానాస్పద మృతి అని ఇచ్చావు. అంత స్పష్టంగా రక్తం అంతా ఇల్లంతా ఉంటే, గాయాలుంటే ఒంటి నిండా, అది మా హత్య అని చెప్పేసి చెప్పడం మానేసి అనుమానాస్పద మృతి అని ఫిర్యాదు ఇస్తే ఆనాడు శంకరయ్య ఆ కేసుని కళ్ళ ముందు హత్యని కనపెడుతున్నా కానీ అది అనుమానాస్పద మృతిగా 174 సిఆర్పిసి కింద నమోదు చేశారు. తర్వాత సునీతారెడ్డి వచ్చిన తర్వాత కదా ఈ యొక్క గాయాలు ఇవన్నీ చూసిన తర్వాత ఇది మర్డర్ అని చెప్పిన తర్వాత అప్పుడు దాన్ని మర్డర్ కేసు కింద మార్పు చేసిన విషయాన్ని మనం గుర్తించాలి. కాబట్టి ఎంఈ కృష్ణారెడ్డిని మర్డర్ చేసిన రోజు నుంచే ఆయన్ని ప్రభావితం చేసుకుంటూ వచ్చారు.
తప్పుడు ఫిర్యాదు దగ్గర నుంచి, అక్కడ తప్పుడు కంప్లైంట్ ఇవ్వడం దగ్గర నుంచి, వివేకానంద మర్డర్ కేసులో ఇప్పుడు తప్పుడు కంప్లైంట్ ఇచ్చే వరకు ఆయన్ని ఏ విధంగా ప్రభావితం చేశారనేది చాలా స్పష్టంగా వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో ప్రజలకు కనబడతా ఉంది. రైట్ సుబ్బారావు గారు, ఇక్కడ విచారణ ఇక్కడ ఒక సంస్థ ఈ విధంగా పాయింట్, చేసిన తర్వాత- సుబ్బారావు గారు ఇక్కడ ఒక పాయింట్, చెప్పండి. మొదటి నుంచి అతనికి కృష్ణారెడ్డి అదే ఇందాక అన్నట్టుగా భయపడ్డా, వాళ్ళకి అమ్ముడు పోయాడా ఏంటి మనకు తెలియదు, కానీ మొదటి నుంచి అతని ఇది అనుమానాస్పదంగా ఉందనేది అందరూ మాట్లాడుతున్నారు ఈ హత్య కేసు దర్యాప్తు సందర్భంగా.